నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారతదేశ రెండో ప్రధానమంత్రిగా భారతీయుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన లాల్ బహదూర్ అమరజీవి. ప్రధానిగా పదవిలో ఉన్నది కొద్ది కాలమే అయినా నెహ్రూ, ఇందిరాగాంధీల కంటే పేరు ప్రతిష్టలు సంపాదించారు. అజాత శత్రువని, పొట్టివాడైనా గట్టివాడేనని రుజువు చేసుకున్నారు. పదవులే ఆయనకు వరించి వచ్చాయి కానీ ఆయన ఎన్నడూ పదవుల కోసం ప్రాకులాడలేరు. ప్రధానమంత్రిగా ఉన్న పట్టుమని 10 రూపాయలు వెనక వేసుకున్న నిస్వార్థపరుడు. ఆయన చిత్తశుద్ధి, నిజాయితీ, సేవాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా నిలుస్తాయి. అంతటి మహానీయుడి 114వ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ ఫోకస్. అవినీతి మరక అంటని మహానేత, సమస్యలపై ముఖ్యసూటిగా వ్యవహరిస్తూ గ్రీన్ వైట్ రెవల్యూషన్లతో దేశ చరిత్రని తిరగరాసిన లాల్ బహదూర్ శాస్త్రి మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. పొట్టివాడైనా గట్టివాడైనా అంటూ శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన మేరు నగధీరుడు లాల్ బహదూర్ శాస్త్రి. ఈరోజు ఆయన 114వ జయంతి సందర్భంగా ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తనదైన ముద్రతో దేశ చరిత్రలో తన సామ్యవాద విధానంతో ఓ నూతన ఒరవడికి తీసుకొచ్చారు. భారత రెండో ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. 1920లో భారత స్వాతంత్రోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్తో లాల్ బహదూర్ శాస్త్రి కలిసి చేరారు. మహాత్మాగాంధీ ప్రభావంతో మొదట మహాత్మాగాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశపు మొదటి రైల్వే మంత్రిగా, ఆ తర్వాత హోంమంత్రిగానే కాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టారు. శాస్త్రి నెహ్రూ విధేయుడైనప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తర్వాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగారు. 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధ కాలంలో దేశాన్ని విజయం దిశగా నడిపించారు. అతని నినాదం జై జవాన్ జై కిసాన్ యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. అయితే 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధ విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందాలపై సంతకాలు చేసిన తర్వాతి రోజే ఆయన గుండెపోటుతో అక్కడే మరణించారు. దీనిపై పలు అనుమానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వినిపిస్తూనే ఉన్నాయి. శాస్త్రి వారణాసిలోని రామానగర్లో కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. ఆ కుటుంబానికి సాంప్రదాయకమైన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్స్, సివిల్ సర్వెంట్స్ ఉన్న నేపథ్యం ఉంది. అతని తండ్రి తరపున పూర్వీకులు వారణాసి దగ్గరలోని రామానగర్లో జమీందారుల వద్ద పనిచేసేవారు. అతను జన్మించిన మొదటి సంవత్సరంలో ఇక్కడ పెరిగారు. శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ ఉపాధ్యాయునిగా పనిచేయగా, ఆ తర్వాత అలహాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా పనిచేశారు. ఏప్రిల్లో శాస్త్రికి 1 ఏడాది వయసున్నప్పుడు అతని తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందారు. అయితే ప్లేగు అంటువ్యాధితో ఆయన మరణించారు. అప్పటికి గర్భవతిగా ఉన్న శాస్త్రి తల్లి రామ్దులారీ దేవి పుట్టింటికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. 1908లో తాతగారి మరణంతో శాస్త్రి కుటుంబాన్ని తన మామయ్య దర్బారీలాల్ చూసుకున్నారు. దర్బారీలాల్ గజీపూర్లోని నల్లమందు నియంత్రణ విభాగంలో ప్రధాన గుమాస్తాగా పనిచేస్తుండేవారు. శాస్త్రి తన 4 ఏళ్ల ప్రాయంలోనే ఉర్దూ భాషను నేర్చుకున్నారు. 1917లో తన కుటుంబాన్ని పోషిస్తున్న మామయ్య బృందేశ్వర ప్రసాద్కు వారణాసికి బదిలీ అవడంతో శాస్త్రి కుటుంబం కూడా వారణాసికి చేరింది. ఇక్కడే ఆయన తన పేరులోని శ్రీవాత్సవ అనే ఇంటి పేరును త్యజించారు. శాస్త్రి కుటుంబానికి ఏ విధమైన స్వాతంత్రోద్యమ నేపథ్యం లేనప్పటికీ అతను చదివే హరిశ్చంద్ర హైస్కూల్లోని ఉపాధ్యాయుల్లో ఒకరైన నిస్మేశ్వర ప్రసాద్ మిశ్రా ద్వారా దేశభక్తి కలిగింది. మిశ్రా దేశభక్తిని ప్రేరణగా పొందిన శాస్త్రి స్వాతంత్రోద్యమంపై మక్కువ పెంచుకున్నారు. తర్వాత స్వామి వివేకానంద, గాంధీజీ, అనీ బెసెంట్ వంటి వ్యక్తుల చరిత్ర, వారు చేసిన సేవలను గురించి అధ్యయనం చేశారు. 1921 జనవరిలో 10వ తరగతి చదువుతూనే బెనారస్లో మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాల్వా సభకు హాజరై సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.
వచ్చే చదువును వదిలిపెట్టి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరారు. విద్యార్థి దశలోనే అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొని అరెస్టైన మైనర్ కావడంతో విడుదలయ్యేవారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకునిగా పనిచేసిన జేపీ కృపాలాని శాస్త్రికి సూపర్వైజర్గా ఉండేవారు. గాంధీ నేతృత్వంలో బెనారస్లో ఓ ఉన్నత విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. దీనిలో చేరిన శాస్త్రి తత్వ నీతి శాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పుడే ఆయనకు శాస్త్రి అనే బిరుదు లభించింది. తర్వాతి కాలంలో ఇది ఆయన పేరులో స్థిరపడిపోయింది. అనంతరం లాల్ లజపతి రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీలో జీవితకాల సభ్యత్వం తీసుకున్నారు. ముజఫర్పూర్లో గాంధీజీ ఆధ్వర్యంలో హరిజనుల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అటు తర్వాత సొసైటీకి అధ్యక్షునిగా కూడా సేవలందించారు. శాస్త్రి 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్లో చురుకైన పరిపక్వత గల సభ్యునిగా మారారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 2.5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. 1937లో ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించడంతో ఒకేడాది జైల్లో ఉన్నారు. 1942 ఆగస్టు 8న దేశవ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశం విడిచిపోవాలని డిమాండ్తో గాంధీజీ ముంబైలోని గోవిలియా ట్యాంక్ వద్ద క్విట్ ఇండియా ఉద్యమం గురించి సందేశాన్నిచ్చారు. అక్కడి నుంచి అలహాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఇల్లు ఆనంద్ భవన్కు చేరుకుని వారికి సూచనలు అందించారు. అటు తర్వాత 1946 వరకు జైలు శిక్ష అనుభవించారు. శాస్త్రి స్వాతంత్ర్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించగా ఆ కాలంలో పుస్తకాలు చదవడంతో గడిపారు. తద్వారా పశ్చిమ దేశ తత్వవేత్తలు, విప్లవకారులు సాంఘిక సంస్కరణల కృషిని బాగా తెలుసుకోగలిగారు. ఇవే తర్వాతి కాలంలో ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. స్వాతంత్రోద్యమానికి ఆకర్షితులై ఆ పోరులో మడమ తిప్పని యోధగా నిలిచిన లాల్ బహదూర్ శాస్త్రి అటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు. దేశ అభివృద్ధికి తోడ్పడే కీలక నిర్ణయాలు చేపట్టి ప్రజలకు ఆరాధ్యుడిగా మారారు. ఒక్కపూట భోజనాన్ని బహిష్కరించాలన్న ఆయన పిలుపుకు ప్రజల్లో వచ్చిన స్పందనే ఆయన పట్ల ప్రజలకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డారు. 1947 ఆగస్టు 15న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తర్వాత కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. తొలిసారి రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా మహిళా కండక్టర్లను నియమించారు. పోలీస్ శాఖ మంత్రిగా జన సమూహాల్ని తరిమికొట్టేందుకు లాఠీలను కాకుండా వాటర్ సెట్లను వాడాలని ఆదేశించారు. ఆయన పదవి కాలంలో 1947లో శరణార్థుల వలసలు, పునరావాసంలో జరిగిన మత సంఘర్షణలను విజయవంతంగా అణిచివేశారు. 1951లో శాస్త్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతను ప్రచారం, ఎన్నికల కార్యకలాపాలు, అభ్యర్థుల ఎంపికకు పూర్తి బాధ్యత వహించారు. 1952, 1957, 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1952లో ఉత్తరప్రదేశ్లోని సోరాన్ ఉత్తర విధాన సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి 69% ఓట్లతో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ హోంమంత్రిగా పదవిని అలంకరిస్తారని అందరూ భావిస్తుండగా నెహ్రూ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నెహ్రూ ఆయనపై ఉన్న నమ్మకంతో తొలిసారి 1952 మే 13న తన మొదటి కేబినెట్లో అవకాశం కల్పించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత అతని స్థానాన్ని పూరించడానికై లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ సిద్ధంగా ఉండగా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కామరాజ్ సోషలిస్టు భావాలున్న
లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతు పలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యే నాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా పరిష్కరించడానికి విదేశాల నుంచి ఆహార దిగుమతికి అనుమతులు జారీ చేశారు. అటు తర్వాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికి బాటలు పరిచారు. 1964 జూన్ 11న ప్రధానమంత్రిగా మన దేశ మార్గం అందరికీ స్వాతంత్ర్యం, సంపద ఇచ్చే సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం, ప్రపంచ శాంతి కోసం పాటుపడ్డం, అన్ని దేశాలతో మైత్రి నేర్పడమని ఆయన ప్రకటించారు. నెహ్రూ మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులను శాస్త్రి కొనసాగించారు. టిటి కృష్ణమాచారిని ఆర్థిక మంత్రిగా నియమించి జవాన్కు రక్షణ శాఖను అప్పగించారు. అతను స్మరణ్ సింగ్కు విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించగా, నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి సమాచార ప్రసారాల శాఖ మంత్రిత్వ శాఖను, గుల్జారీలాల్ నందాకు హోంశాఖను అప్పగించారు. అదే సమయంలో 1955లో హిందీ వ్యతిరేక ఆందోళనలు పెచ్చరిల్లాయి. భారత జాతీయ భాషగా హిందీని కేంద్రం సిఫార్సు చేయగా అప్పటి మద్రాసు రాష్ట్రం దీన్ని వ్యతిరేకించింది. హిందీ భాష మాట్లాడని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ అధికార భాషగా ఉంటుందని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. కేంద్ర ప్రణాళికల్లో నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను శాస్త్రి నిలిపివేశారు. దేశంలో పాల ఉత్పత్తి, సరఫరా పెంచడానికి ఆయన వైట్ రెవల్యూషన్ను ప్రోత్సహించారు. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలోని అమూల్ మిల్క్ కోఆపరేటివ్ సహకారంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. అటు తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటిని నెలకొల్పి రైతుల ఆర్థిక, సాంఘిక పరిస్థితులను మెరుగుపరచడానికి యత్నించారు. దేశంలో నెలకొన్న ఆహార కొరతను తగ్గించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఓ పూట భోజనాన్ని త్వజించాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ నిర్ణయాన్ని ఆయన తొలుత తన కుటుంబానికి వర్తించిన తర్వాతే ప్రకటించారంటేనే ఆయన ఎంతటి విలువలున్నవారో అర్థమవుతుంది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలోని లాన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రారంభించి దేశ ప్రజలకు ఉత్తేజాన్ని కలిగించారు. ఈయన కృషి ఫలితంగానే 1964 ఫుడ్ కార్పొరేషన్ చట్టం ఆధ్వర్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. తర్వాత నేషనల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బోర్డు చట్టం కూడా ఏర్పాటైంది. శాస్త్రి నెహ్రూ విధానాన్ని కొనసాగిస్తూ సోవియట్ యూనియన్తో సంబంధ బాంధవ్యాలు నేర్పారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత చైనా, పాక్ దేశాలతో సంబంధాల దృష్ట్యా సైనిక దళాల రక్షణ బడ్జెట్ను పెంచాలని నిర్ణయించారు. 1964లో సిలోన్లోని భారతీయ తమిళిలో హోదాకు సంబంధించి శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకేతో జరిగిన ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం 6 లక్షల మంది భారతీయ తమిళీలు స్వదేశానికి రాగా 3,75,000 మంది శ్రీలంక పౌరసత్వాన్ని స్వీకరించారు. అయితే ఆయన మరణానంతరం 1981 నాటికి 3 లక్షల మంది మాత్రమే భారత్కు రాగా శ్రీలంక 1,85,000 మందికి మాత్రమే దేశ పౌరసత్వాన్ని అందించింది. మరోవైపు 1962లో బర్మా సైనిక తిరుగుబాటుతో ఆ దేశంతో సంబంధాలు బలహీనపడ్డాయి. 1964లో అనేక భారతీయ కుటుంబాలను బర్మా స్వదేశానికి పంపించింది. దీంతో కేంద్రం వీరందరికీ పునరావాసం కల్పించే చర్యల్ని చేపట్టింది. అందులో భాగంగా స్థానిక ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. 1965 ఆగస్టులో పాకిస్తాన్ భారత్లో స్వాతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించింది. దీంతో అక్కడి ప్రజలు భారత్ నుంచి విడిపోతారని భావించింది. దీన్ని తెలుసుకున్న శాస్త్రి సరిహద్దు రేఖను దాటి లాహోర్ ఆక్రమణకు ప్రణాళిక రచించారు. ఇది విజయానికి చేరువలో ఉండగా శాస్త్రిపై అమెరికా ఒత్తిడి తెచ్చింది. దీంతో 1965లో పాకిస్తాన్, అమెరికా, అమెరికా మధ్య చర్చలు సాగాయి. ఓడిపోతామన్న విషయాన్ని గమనించిన పాక్ యుద్ధ విరమణపై భారత్ను ఒప్పించాలని అమెరికాను కోరింది. ఇరు దేశాల మధ్య సాగిన చర్చలతో 1965లో పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ గారి పుట్టినరోజుగా మాత్రమే అందరూ గుర్తుపెట్టుకుంటాం.
మనం మరుపురాని రోజుగా గాంధీ జయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2న మన దేశానికి 3వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కావడం కూడా విశేషం. ఓ దేశ ప్రధాని అది మరో దేశానికి అతిథిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడ అసహజ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సర్వత్రా పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రధానిగా కొంతకాలమే ఉన్న భారతీయ యవనికపై లాల్ బహదూర్ శాస్త్రి తనదైన ముద్ర వేశారు. అదే ఆయన్ని దృఢమైన నాయకుడిగా మన ముందు నిలబెట్టాయి. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, సంకల్పం, దీక్ష, దక్షతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాకిస్తాన్పై విజయాన్ని సాధించగా 1966 జనవరి 10న పాకిస్తాన్తో తాష్కెంట్లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. దీనిపై సంతకం చేసిన మన్నాడే జనవరి 11న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ముఖ్యంగా దేశానికి వెన్నెముకలైన రైతులను, సైనికులను ఉద్దేశించి ఆయన చేసిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశాన్ని ఒక్కటి చేసింది. మొత్తానికి భారతదేశ రాజకీయాల్లో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నీతి, నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలతే శాస్త్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని భారతరత్నతో గౌరవించాయి. చనిపోయిన తర్వాత ఈ బిరుదు అందుకున్న తొలి నాయకుడిగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో నిలిచిపోయారు. మొత్తానికి భారతదేశ యవనికపై లాల్ బహదూర్ శాస్త్రిది ప్రత్యేక సంతకం అని చెప్పాలి. శాస్త్రి మృతికి సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని కోరుతూ నవదీప్ గుప్తా అనే సమాచార హక్కు కార్యకర్త 2017 జూలై 14న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. హోంశాఖ ఆ దరఖాస్తును నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకు పంపించగా వారు సమాచారం ఇవ్వలేమని సమాధానమిచ్చారు. దరఖాస్తుదారు దానిపై 2 సార్లు అప్పీల్ చేసుకున్నా సమాచారం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ పత్రాలను బహిర్గతం చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు సహా విదేశాంగ, హోంశాఖ, సిపిఐఓలను ఆదేశించింది. విచారణ సందర్భంగా వివిధ శాఖలు ఏం చెప్పాయన్నది పేర్కొంటూ లాల్ బహదూర్ శాస్త్రి మరణం కారణాలపై 1966 ఫిబ్రవరి 16న పార్లమెంటు ఉభయ సభల్లో అప్పటి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను పొందుపరుస్తూ కేంద్ర సమాచార కమిషన్ మాడభూషి శ్రీధరాచార్యులు 2018 సెప్టెంబర్ 24న తన తుది ఆదేశాలను వెలువరించారు. దీంతో పాటు శాస్త్రి కుటుంబీకులు లేవనెత్తిన అనుమానాలను, ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ రాసిన పుస్తకంలోని అంశాలను, మరికొన్ని పత్రికల్లోని వ్యాసాలను ఉటంకిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. శాస్త్రి మరణంపై కేంద్ర సమాచార కమిషన్ ఇటీవల వెల్లడించింది. కమిషన్ వెల్లడించిన దాని ప్రకారం తాష్కెంట్ ఒప్పందం జరిగిన మరుసటి రోజు అంటే 1966 జనవరి 11న వేకువజామున 1:20 శాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆరెంజ్కు వచ్చి పరిశీలించారు. అప్పటికే శాస్త్రి తీవ్రమైన దగ్గుతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన శాస్త్రికి మెప్థెటైన్ సల్ఫేట్, మిక్రైన్ ఇంజెక్షన్లను ఇచ్చారు. అనంతరం 3 నిమిషాలకి శాస్త్రి స్పృహ కోల్పోయారు. కొద్దిసేపట్లోనే ఆయన శ్వాస, గుండె కొట్టుకోవడం మందగించాయి. సోవియట్ డాక్టర్ ఈజీ యొర్మక్నోతో కలిసి కృత్రిమ శ్వాస అందించేందుకు డాక్టర్ చుక్ ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. శాస్త్రి గుండెపోటు కారణంగా రాత్రి 1:32 మరణించారని వైద్యులు ప్రకటించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ఆయన భార్య సహా కుటుంబ సభ్యులు గతంలో అనేకసార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తాష్కెంట్లో శాస్త్రి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాస్త్రి మరణంపై దర్యాప్తు కోసం రాజ్నాథ్ కమిటీ నియమించారు. కమిటీ నివేదిక ఇవ్వనప్పటికీ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించింది. కానీ దీనికి సంబంధించి పార్లమెంటు లైబ్రరీలో ఎలాంటి పత్రాలు లేవు. ఈ కమిటీ ముందు వివరాలు చెప్పడానికి వస్తుండగానే శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతం మర్చిపోయారు.
శాస్త్రి భౌతిక గాయానికి పోస్టుమార్టం నిర్వహించకపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. శాస్త్రిది సహజ మరణం కాదని ఆరోపిస్తూ చేసిన ఒక ప్రకటనపై సంతకాలు చేయాలని కోరగా ఆయన ఇతర సహాయకులు అందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో విష ప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న అనుమానం ఆయన కుటుంబ సభ్యుల్లో మరింత బలపడింది. ఆయన వ్యక్తిగత సేవకుడు రామ్నాథ్ కాకుండా టిఎన్ కౌల్ వంట మనిషి జన్ మహమ్మద్ ఆ రోజు వంట చేయడంపై వారు అసంతృప్తి, అనుమానంతో ఉన్నారు. 1965లో శాస్త్రి మాస్కోలో పర్యటించినప్పుడు జన్ మహమ్మదే వంట చేశారు. కాగా శాస్త్రి మరణంపై విచారణ జరిపించాలంటూ 1970లో ఆయన జయంతి రోజున లలితా శాస్త్రి కోరారు. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి మృతికి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన 2015లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు. అనిల్ తన తండ్రి మృతిపై అనేక అనుమానాలు లేవనెత్తారు. తన తండ్రి మృతదేహం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలిరంగులో కనిపించింది. ముఖంపై తెల్ల మచ్చలు కనిపించాయి. భారత దౌత్య కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మరణించారంటూ అనిల్ ఆరోపించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఓ విద్యార్థిగా, ఓ స్వాతంత్రోద్యమకారుడిగా, ఓ రాజకీయవేత్తగా, ఓ ప్రభుత్వ అధినేతగా విభిన్న పదవుల్ని అలంకరించి వాటన్నింటికీ వన్నె తెచ్చారు. విద్యార్థిగా నిరాడంబరంగా, స్వాతంత్రోద్యమకారుడిగా పోరాటంలో, పార్టీ బలోపేతానికి నిర్ణయాలు తీసుకోవడంలో, దేశాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధికి ఆయన చేసిన సేవ వెలకట్టలేనివి. అక్టోబర్ 2న ఆయన 114వ జయంతి కావడంతో ఆయనకు నివాళులర్పిద్దాం.